మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ వర్షాకాలం ప్రారంభమైన సందర్భంలో మున్సిపల్ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేసి బిల్డింగుల పైకప్పుల పైన నీరు నిలవ ఉండటం వల్ల బిల్డింగ్ స్లాబులు పటిష్టానికి చాలా ప్రమాదకరంగా మారతాయి. కాబట్టి స్లాబుల పైన పడిన వర్షం నీళ్ళంతా వెంటనే కిందకి వెళ్ళిపోయేటట్టుగా చేయడానికి వీలుగా ఆటంకాలు ఏమీ లేకుండా క్లీన్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు నరసింహారెడ్డి నగర్లో ఉన్నటువంటి ఈ మున్సిపల్ ప్రైమరీ స్కూల్స్, ఉర్దూ స్కూల్, తెలుగు మీడియం స్కూల్ బిల్డింగ్లని పరిశీలన చేసి చూసినప్పుడు ఈ పైకప్పు మీద ఎక్కి చూస్తే చుట్టూ చెట్లు ఉండటం, చెట్ల ఆకులన్నీ రాలి అంతా కప్పు పైన పడి ఉండటం, అవి వర్షం నీళ్ళని కిందకు పారుదల కాకుండా ఆటంకపరుస్తున్న విషయాన్ని గమనించాము. సో వీటన్నిటిని కూడా తక్షణమే క్లీన్ చేయాలని చెప్పి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మున్సిపల్ పరిధిలో, కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని మున్సిపల్ బిల్డింగ్ పైకప్పులన్నింటిని కూడా పరిశీలన చేసి తక్షణమే క్లీన్ చేయించి ఎక్కడా కూడా వర్షం నీరు నిలవకుండా ఎటుదాటు డిస్పర్స్ అయ్యే విధంగా ఏర్పాటు చేయటం ద్వారా బిల్డింగుల కన్స్ట్రక్షన్ స్టెబిలిటీకి అది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవడానికి ఇంజనీర్లు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ స్కూల్స్లో సౌకర్యాలు ప్రధానంగా క్లాస్ రూములు సరిపడి ఉండేట్టు చూడటం, అదేవిధంగా అక్కడ ప్రాథమికంగా వాళ్ళకి మంచినీటి వసతి ఏర్పాటు చేయటం, క్లీనింగ్ ఉండేటట్టు ఏర్పాటు చేయటం, టాయిలెట్స్కి కూడా వాటర్ ఫెసిలిటీ ఉండేటట్టు చేయటము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాము, లైటింగ్ ఉంది. సో ఇవి కాకుండా ఏదైనా అడిషనల్గా అంటే స్ట్రెంత్ ఏమైనా పెరిగితే అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలంటే హెడ్ మాస్టర్ నుంచి ప్రతిపాదనలు తీసుకొని ఆ రకంగా కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి ఫైల్ ప్రాసెస్ చేస్తాం.